ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉపదృష్టానుమంతా చ ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర. భర్త భోక్త మహేశ్వర. పరమాత్మేతి చాప్యుక్తో పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. దేహేస్మిన్ పురుషః పరః. ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర. పరమాత్మేతి చాప్యుక్తో దేహోస్మిన్ పురుషః పరః. అనువాదము తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి. ఈ 13వ అధ్యాయంలో తెలుగు ఫాలో. వాట్ అబౌట్ శ్యామలమ్మ? ఇంగ్లీష్ లేడీ ఆర్ తెలుగు? అన్ని భాషలు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎవ్రీబడి విల్ బి కంఫర్టబుల్ ఇన్ తెలుగు. తెలుగు భగవద్గీత మనం చదివే ఈ అధ్యాయం 13వ అధ్యాయం. దీనిలో ఉండే విషయాలు భగవంతుడు మనుషులు భయాల నుంచి, ఆందోళన నుంచి, అజ్ఞానం నుంచి, సమస్యల నుంచి బయటపడాలంటే జ్ఞానం ఉండాలి. Ignorance is the root cause of all problems. Knowledge is the solution. అంటే మనం ఏముంది, చదువు రాదని వినొచ్చు కదా, వినొచ్చు. చదువు రాకపోయినంత మాత్రాన మనం మూర్ఖులుగా ఉండిపోవాలని వినొచ్చు. ఇట్లా క్లాసులు అటెండ్ అయ్యి విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా భగవంతుడిని పొందాలంటే మనం చదువు వచ్చిన వాళ్ళైతే పర్వాలా, చదువు వచ్చినా కూడా మనం గురువు దగ్గరికి పోవాలి. చదువు వచ్చినా కూడా, చదువు రాకపోతే ఎట్లా గురువు దగ్గర పోయి వినొచ్చు. ఇన్ బోత్ కేసెస్, చదువు వచ్చినా రాకపోయినా మన జీవితంలో మనం వైష్ణవులు అంటే దేవుడు తెలిసినటువంటి వాళ్ళు, క్లారిటీ, క్లియర్. మనం ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు ఏదో చేసుకుంటూ పోవడం కాదు. ఏది చేయాలా, ఎలా చేయాలా, ఎందుకు చేయాలా, ఏది చేయాలా అంటే దేవుడు అంటే నమ్మకం ఉంది. పోయి ఏ వెంకయ్య సాయిబాబాని పూజిస్తే ఏమవుతుంది? దేవుడు కాకపోతే ఏమవుతుంది? నథింగ్. సెంటిమెంటల్. ఇంకోటి, మీరు కృష్ణుడి దగ్గరికి వచ్చిన కృష్ణుడి దేవుడు మన సనాతన ధర్మం అనుసారం, భగవద్గీత అనుసారం మీరు యూ కెన్ గెట్ ఇట్ ఆల్. మీరు అన్ని విషయాల మీద అడగచ్చు. కానీ మాకు తెలుసు కాబట్టి భగవద్గీత బతుకంతా చదువుతూ ఉంటాం. అంటే కృష్ణుడు దేవుడు. మరి రాముడు ఎవరైనా జవాబిస్తాం, విష్ణుమూర్తి ఎవడైనా జవాబిస్తాం, అడిగి తెలుసుకోవచ్చు. మనం
ఫెనాటికల్గా మాట్లాడక్కర్లేదు. నిజమైనటువంటి భక్తులు వాళ్ళు ప్రతిదీ కూడా వివరించి చెబుతారు. డిక్టేటర్ లాగా కాదు, బస్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఉదాహరణకి కృష్ణుడి దేవుడు అన్నాం. కృష్ణుడి దేవుడు హిందువులకి కృష్ణుడే దేవుడు, ముస్లింలకి కృష్ణుడే దేవుడు, క్రిస్టియన్లకి కృష్ణుడే దేవుడు. మరి ఏం సార్ వాళ్ళు ఒప్పుకోవటం లేదు? కనీసం వాళ్ళు ఈ విషయానికి రెడీ అవ్వాలా? దేవుడు అనేవాడు ఉంటే అందరికీ ఒక్కడే ఉంటాడు. అది అల్లా అందరికీ దేవుడా, క్రైస్ట్ అందరికీ దేవుడా, కృష్ణుడు అందరికీ దేవుడా? సబ్జెక్ట్ టు డిస్కషన్. మొత్తానికి దేవుడు అనగానే అంటే హిందువులు మనకు వందల దేవుళ్ళు ఉన్నారు, దట్ ఈజ్ ఆల్సో ఫులిష్నెస్. అడగాల, ఏం సార్ మనకి హిందూ దేవుడు ఒక్కడే అయితే మరి అయ్యప్ప గుళ్ళు, సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, వినాయకుడి గుళ్ళు, వాటి దాలు తీసుకోగా అంటే అవన్నీ కొలగొట్టాలా, పాల్గొట్టాలా, ఏం చేయాలి? స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్. స్లో ట్రాక్. మీకు సంసారానికి పిల్లలు కావాలా, మీకు ఏవో కోరికలు ఉన్నాయి అంటే లేకపోతే పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? సంసారంలోకి వచ్చారని మీ డాక్టర్ వెనుక కోరిక. డాక్టర్ ఏం చేయాలి? పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలి. డబ్బులు ప్రధానం కాదా? ప్రధానం. నెక్స్ట్ సెకండ్ మనీ. మీరు డాక్టర్ అయితే నేను పేషెంట్కి న్యాయం చేయాలా? వాడు ఈగలేని డబ్బులు ఇస్తాడు. మన హిందూ ధర్మంలో వైద్యము విద్య ఎప్పుడు అమ్ముకోకూడదు. ఇప్పుడు క్లాస్ ఇస్తున్నా, నేను ఈ గొప్ప భగవద్గీత మీద క్లాస్ ఇస్తున్నా. జీవితానికి అత్యంత అవసరమైనటువంటిది. తర్వాత ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటిది. తర్వాత ఇది మనకుండేటువంటి ఇటు గైడ్ యూ, జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంటే మీరు ఈ జ్ఞానాన్ని పొందడానికి ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే. అల్టిమేట్ నాలెడ్జ్. భగవద్గీత తెలుసుకుంటే ఇంకా ఆ తర్వాత తెలుసుకోవాల్సిందేం లేదు, ఇంకా ఆనందంగా బతకడం. మేము చేస్తున్నదే కదా. భగవద్గీత జ్ఞానం కలిగితే మీరు ప్రశాంతంగా తగ్గ తింటూ బతుకుతూ ఎలాంటి చరిత్రహీనత లేకుండా, తప్పుడు అలవాటు లేకుండా మీరు భక్తి చేస్తుంటే మీకు ఈ విధంగా అవసరం అనిపించదు. సిగరెట్, సారాయి, సినిమాలు, ఇది వాటి నుంచి నేర్చుకునేది ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ అంటారు దాన్ని, చీప్ ఎంటర్టైన్మెంట్, చౌకబారు మనోరంజనం. అంటే మీరు ఏదైనా చూసేప్పుడు నాకు దీని నుంచి ఏం నేర్చుకోవాలా, అంతేగాని చెత్త, రొమాన్స్, క్రైము ఇది చూస్తుంటే చూసి మీరు కూడా అటకి తయారవుతారు. అంటే రోజు చూస్తుంటే మెల్లిగా మీరు లేకపోతే ఎందుకు చూస్తూ ఉంటారు, మెల్లమెల్లగా మీ స్వభావం కూడా మారిపోతుంది. మీ సాంగత్యాన్ని బట్టి అది కూడా ఇక్కడ వస్తుంది. 14వ అధ్యాయంలో మన సాంగత్యాన్ని బట్టి మన బుద్ధులు మారిపోతాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఆయన మనుషులు ఏం తెలుసుకొని వాళ్ళు జీవితంలో వయసుతో పాటు మన బుద్ధి కూడా ఎదగాల, వయసుతో పాటు విచక్షణ జ్ఞానం కూడా రావాలి. బస్ 60 ఏళ్ళు నాకు కాఫీ ఇష్టం సార్, కాఫీ మీకు ఇష్టం కావచ్చు, కానీ అది మంచిదా కాదా కూడా తెలుసుకోవాలి. మంచిది కాకపోతే ఇష్టమైన కూడా వదిలిపెట్టాలి.
కాఫీ మీకు బాగానే మత్తు కలిగిస్తుంది, కానీ మీ లాంగ్ టర్మ్లో మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీ ఆధ్యాత్మిక జీవితానికి అది బాధగా తయారవుతుంది. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక జీవితానికి నిర్మల హృదయం కావాలా. యూ నీడ్ ఏ పీస్ఫుల్. యాజ్ లాంగ్ యాజ్ ఆర్ గెటింగ్ ఇంటాక్సికేటెడ్, మీరు ఈ మత్తు పదార్థాలు సేవిస్తూ ఉంటే మీకు సెన్సిటివ్ బ్రెయిన్ ఉండదు. మిమ్మల్ని భోజనం చేయొద్దంటలా, మిమ్మల్ని పాలు తాగొద్దంటలా. పాలు తాగండి, పళ్ళ రసాలు తాగండి, భోజనం చేయండి. కుళ్ళు నీళ్ళు తాగాలా ఏంది? కుళ్ళు నీళ్ళు అంటే టీ కాఫీ తాగాలా ఏంది? మన 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 బుద్ధి కుళ్ళు బుద్ధి. కుళ్ళు బుద్ధులు ఉన్నవాడు కుళ్ళు నీళ్ళు తాగకుండా ఇంకేం చేస్తాడు? అంతే కదా. తమో గుణంలోనూ రజోగుణంలోనూ. కాబట్టి మనకి తెలియగల వాళ్ళు విచక్షణ అంటే ఏది మంచిదో అలవాటు చేసుకోవాలి. మేము కూడా ఇంతకుముందు కోడిగుడ్లు తినేవాళ్ళం, మాంసం ఎప్పుడు తిన్నా, కోడిగుడ్లు తినేవాళ్ళం. మెడికల్ కాలేజీలో చదువుకుంటే ఇంక ఇప్పుడే చెప్పాను, నేను కూడా డాక్టర్ తినేవాడిని. తర్వాత తెలిసింది ఈ కోడిగుడ్లు తినవలసిన అవసరం లేదు, అంటే శాకాహారం సరిపోతుంది, వదిలేసాం. ఎప్పుడైతే తెలిసిందో మాంసాహారం వల్ల ఎన్నో పరిణామాలు ఉంటాయి. ఇప్పుడు దానికి మీ ఇంట్లో ఇద్దరు పిల్లకాయలు చనిపోయినారు, ఇద్దరు పిల్లకాయలు చనిపోయారు కదా. అంటే మనం కూడా పూర్వజన్మలో ఏదో ప్రాణాలను తీసుంటాం. అంటే అది మనకి రియాక్షన్గా మనకు కూడా ఆ బాధ అంటే మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అందరూ యాక్సిడెంట్లు చచ్చిపోవట్లే, కొంతమంది వస్తున్నారు యాక్సిడెంట్లో, బాంబు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, అందరు చావట్లే. నేను 70 ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్నా, దేవుడి దేవుడు ఏం ప్రమాదం ఏం జరగలే. అంటే మన కర్మలు బాగానే ఉన్నట్లెక్క, కర్మలు బాగానే ఉన్నాయి, రోజులు బాగానే నడుస్తున్నాయి. కాబట్టి ఏదైనా ప్రమాదాలు జరిగితే అదైంది ఇదైంది, మొట్టమొదటి మిమ్మల్ని మీరే బ్లేమ్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీకు ఏదైనా అన్యాయం కానీ, whenever you face some injustice, whenever you find some calamity, మీకు ఏమైనా జీవితంలో కష్టము నష్టము మీకు ఏదైనా జరిగితే, మీరు మామూలుగా ఎదుటిమందితో చేస్తారు, వాడు నన్ను మోసం చేశాడు, వాడు గుద్దేశాడు, నన్ను యాక్సిడెంట్ చేశాడు, ఎవడు కావాలని ఎవడు చేయడు, అయిపోతుంది. అంటే మీరు ప్రశాంతంగా బతకాలంటే ఏదైనా జరిగినప్పుడు నేనేదో చెడు చేశాను కాబట్టి ఇది నాకు జరుగుతుంది, అందరికీ జరగటం లేదు, అట్లా మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి నేను ఎలా బాగుపడాలా, నేను ఎలా ప్రాయశ్చిత్తాన్ని చేయాలా, హౌ టు అటోన్. మామూలుగా నార్మల్గా జీవితం అన్నీ సవ్యంగా జరగాల, జరగటం లేదు. మనకి తిండి సరిగ్గా దొరకటం లేదు, లేదా రోగాలు వస్తున్నాయి, లేదా మనం అనుకునే విధంగా చిన్న చిన్న కోరికలు కూడా తీరటం లేదు. ఏం చేయాలా అంటే మన కర్మలు బాగున్నట్లేదు. భగవంతుడేమి పని పెట్టుకునేవాడిని సతాయిస్తాడు, భగవంతుడేమి అన్యాయం చేయడు. కాబట్టి వెనెవర్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ, మీకు ఏదైనా జీవితంలో జరిగినప్పుడల్లా లేదు, మీరు ఒక వేలు ఇంకోటి చూపిస్తూ ఉంటారు, నువ్వు చేసావు, కానీ ఇక్కడ వెనక 4 వేలు నువ్వు చూసావు. యాక్చువల్లీ మీరు తోసేయాలని చూస్తున్నారు ఇంకోటి మీద, కానీ భగవంతుడు చెప్తున్నాడు నాన్సెన్స్. 1 వేలు చూపించి వాడిని దోషిగా చేద్దాం అనుకుంటే మీకు తెలియకుండా 4 వేలు నిన్ను చూపిస్తున్నాయి. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడు, దోషాలు ఇతరుల మీద తోసేయడం కాదు, నువ్వు కొద్దిగా ఆత్మావలోకం చేసుకో, బీ ఇంట్రాస్పెక్టివ్, లుక్ ఇన్ సైడ్. ఎందుకు జీవితంలో ఇది జరుగుతుంది? నేను భగవంతుడు చేయడం అన్యాయం, బయట వాళ్ళు తక్కువగా
కొంతమంది ఉండొచ్చు ఇతరులకి, మామూలుగా ఎవరు బతుకాళ్ళు బతుకుతూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవడు మీ వెనకాల పడతాడు, అది కూడా మీ కర్మ వల్ల మీ వెనకాల పడతాడు. యువర్ ఓన్ కర్మ. కట్ పాయింట్ వచ్చి మనం జీవితంలో ఎలా అటోన్మెంట్ చేసుకోవాలో, ప్రాయశ్చిత్తం. మన జీవితం ఎప్పుడు కూడా ప్రశాంతంగా సంతుష్టిగా జీవితం నడవాలంటే మనం ప్రాయశ్చిత్తం. నేను ఏదేదో చేశాను, లేకపోతే నాకెందుకు ఈ గడ్డు పరిస్థితులు వస్తున్నాయి, దీనికి ప్రాయశ్చిత్తం. వాళ్ళు బ్రాహ్మణ్ దగ్గరికి పోతే వాడు ఏదేదో చెబుతూ ఉంటాడు. పలానా దానం వేయండి సార్, పలానా గోసేవ చేయండి, మీ కర్మలు తొలుగుతాయి. లేదా పోయి ఇంతమందికి భోజనాలు పెట్టండి, వృద్ధాశ్రమంలో పోయి, అనాథాశ్రమాల్లో పోయి, వృద్ధాశ్రమంలో పోయి, వికలాంగుల ఆశ్రమాలు భోజనం పెట్టండి, మీ కర్మలు వాళ్ళు అందరూ అంతమంది సంతోషపడినప్పుడు మీ కర్మలు. కానీ భగవంతుడిని ఎలా మనం సంతోషపెట్టాలి? మనుషులకు భోజనం పెడితే వాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళు మీకు ఏం ఆశీర్వాదం ఇవ్వగలరు? వాళ్ళ సంతోషం ఒక రకంగా ఆశీర్వాదం, దట్ ఈస్ దేర్. కానీ మీ ఆలోచనలు మారే విధంగా ఎవరు మీకు ఆశీర్వాదం ఇవ్వగలరు? బ్రాహ్మణులు వైష్ణవుల దగ్గరికి పోవాలా, వెళ్ళి భగవంతుడిని ఎలా మనం సంతోషపెట్టాలో తెలుసుకోవాలి. బ్రాహ్మణులు వైష్ణవులు సంతోషపెట్టాలంటే మీరు భగవంతుడి పద్ధతులు బతికితే వాళ్ళు సంతోషపడతారు. మమ్మల్ని మీరు డబ్బులు ఇచ్చి సంతోషపెట్టలేరు. మీరు మాకు డబ్బులు ఇచ్చినా కూడా అయ్యా మీరు మాంసాహారం వదిలిపెట్టండి, మీరు డబ్బులు ఇచ్చి కొద్దిగా మాకు దగ్గర అయ్యారు కాబట్టి నేను మీకు నిజంగా మేలు చేయాలనుకుంటున్నాను. భగవద్గీతలో మానవుడు ఇట్లా బతకాలని ఉంది, ఎట్ట బతకండి అంటే ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ముఖ్యంగా ఈరోజు శ్లోకంలో మనుషులు మామూలుగా మనం ఒంటరిగా ఉన్నాం అనుకుంటాం, లేదా మనకి ఎన్నో విషయాలు తెలియవు అనుకుంటూ ఉంటాం. కానీ ఈ శ్లోకం అనువాదం, ఈ దేహమునందు మీరున్నారు అంటే మీరున్నారు కాబట్టి ఈ దేహం నడుస్తుంది. కానీ భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు, ఈ దేహమునందు నీతో పాటు దివ్య ప్రభువు అంటే భగవంతుడిని, కృష్ణుడిని, రాముడిని మనలాగా వాళ్ళకి రక్త మాంసాలు ఉన్నాయి. మన శరీరం వచ్చి భౌతిక శరీరం, భగవంతుడిని దివ్య శరీరం. మీరు మామూలుగా మీరు నాలో దూరగలరా ఏంది? మీరు నాలో దూరలేరు, బయట నుంచి మాట్లాడారు. కానీ భగవంతుడు మీలో దూరాడు. ఇక్కడ చెబుతున్నాడు, ఈ దేహమునందు దివ్య ప్రభు. అరే భగవంతుడు మీలో దూరాడు, మంచిగా చెడ్డ అది మంచిదే. యూ కెన్ కన్సల్ట్. భగవంతుడు మీకోసం మీలో దూరాడు. నేను మీకోసం చేయాలని నేను మీలో దూరం బయట నుంచి మాట్లాడాలి నేను, అంతే కదా. నేను భగవంతుడు, నేను బయట నుంచి మాట్లాడితే నేను కూడా నిద్రపోవాలా, నాకు కూడా నా పనులు ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడు 24 గంటలు మీతో ఉండలేను. నేను ఎంత పెళ్ళాన్నైనా, ఎంత తండ్రి అయినా, ఎవడైనా కూడా ఎవడు బతుకోవాలది మళ్ళీ, అంతే కదా. ఆయన నిద్రపోవాలా, ఆయన పనికి పోవాలా. కాబట్టి ఎవరు మీతో కూడా 24 గంటలు మీతో ఉండి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ శ్లోకంలో మీకు ఊరట కలుగుతుంది, భగవంతుడు నాతో ఉన్నాడు, నేను ఆయన కాంటాక్ట్ చేయడం నేర్చుకోవాలి. భగవద్గీత అబద్ధం కాదు కదా. భగవంతుడు మన కోసం చెప్పాడు, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. మనుషులు అబద్ధాలు చెప్పి సంపాదించాలని చూస్తారు, భగవంతుడు మీ నుంచి ఏం సంపాదించాలి? భగవంతుడికి మీ నుంచి ఏం కావాలి? ఆయనకి నథింగ్. అంతా ఆయనే మీకు ఇచ్చేవాడు, కానీ మన నుంచి ఆయనకి కావాల్సిందేం లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఏం చెప్పినా కూడా మనం సీరియస్గా ఎందుకు చదువుతున్నాడు, దీనివల్ల నాకు ఎలా మేలు కలుగుతుంది. ఈ దేహమునందు దివ్య ప్రభువు
ఇమ్మీడియట్గా మీకు గ్రేట్ రిలాక్సేషన్. నాతో దేవుడు ఉన్నాడు, కానీ నేను ఎందుకు భయపడాలా? నాతో దేవుడు ఉన్నాడు, నేను ఎందుకు తప్పులు చేయాలా? నాతో దేవుడు ఉన్నాడు, నేను కూడా గొప్పవాడిని కావచ్చు కదా. నాతో దేవుడు ఉన్నాడు, ఆయన కన్సల్ట్ చేయగలిగితే మీరు గొప్పవాళ్ళు కావచ్చు. ఐ విల్ క్లోజ్ ది క్లాస్. ఒక్క నిమిషం. కాబట్టి ఈరోజు తెలుసుకుంటుంది మీతో పాటు ఏ రకం సూర్యుడు ఆకాశంలో ఉన్నాడు, కానీ సూర్యప్రకాశం మీ గదిలోకి వస్తుంది. సూర్యుడు ఉన్నది ఆకాశంలో, కానీ సూర్యప్రకాశం మీ గదిలోకి వస్తుంది. అట్లా కృష్ణుడు ఉన్నాడు. ఆయన తన శక్తితో పరమాత్ముడిగా ఆయన మీలో తన ఎక్స్పాన్షన్ పెట్టాడు. ఎందుకంటే మీరు పూర్వజన్మలో చేసింది మీకు తెలీదు, ఆయనకి తెలుసు. మీకు ఈ జన్మలో ఏం రావాలి మనకి తెలీదు, ఆయనకి తెలుసు. ఆయన దగ్గరుండి నాయన నువ్వు ఇది కోరుకున్నావు, నాయన ఇది నువ్వు చేసావు, కాబట్టి దీన్ని నువ్వు అనుభవించాలి. భగవంతుడు దగ్గరుండి ఏర్పాటు చేస్తుంటాడు ప్రతి ఒక్కరికి. అందుకే ఇక్కడ ఉపదృష్ట అంటే విట్నెస్. ఉపదృష్ట విట్నెస్. హనుమంత అంటే శాంక్షన్ చేశాడు, అనుమతినిచ్చేవాడు హనుమంత. కాబట్టి భగవంతుడు అనుమతినిచ్చేవాడు, భగవంతుడు సాక్షి. కాబట్టి జీవితంలో మనం గురువు దగ్గరికి వెళ్ళి సార్ సరిగ్గా బతకడం ఎట్లా చెప్పండి, మిగతా అదంతా ఆయన చూసుకుంటాడు. మీరు ఉద్యోగం చేసి తింటున్నారు, మేము ఉద్యోగం చేయకుండా తింటున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్నాం, ఆయన చెప్పినట్టు బతుకుతున్నాం, ఆయన ఎట్లా ఏర్పాటు చేసి అట్ట పోతూ ఉంటాం. అదే కాబట్టి ఈరోజు శ్లోకంలో మనం కృష్ణుడు పరమాత్ముడిగా నాలో ఉన్నాడు, నేను ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తా అంటే ఈ పరమాత్ముడికి నాకు మధ్యలో ఈ మనస్సు అనేది ఉంది, దుష్ట మనస్సు ఉంది. ఈ మనస్సుని మనం క్లీన్ చేయగలిగితే మీకు పరమాత్ముడితో సంపర్కం. యూ కెన్ కాంటాక్ట్ పరమాత్మ బై క్లీన్సింగ్ యువర్ మైండ్. చేతో దర్పణ మాధ్యమం అనంత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే